హెల్తీ పీపుల్ అంటే కేవలం ఆరోగ్యంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ కూడా జస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ డ్యామేజ్ వలన అనేక మంది ఈరోజు ఒక ప్రమాదకరమైన సమస్య మీద అయితే పడతా ఉన్నారు. ఇది చాలా నెగ్లెక్ట్ అవుతుంది. ప్రతి ముగ్గురులో ఒకరికి ఈ సమస్య ఉందండి. అదేంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇది షుగరు, ఫ్రక్టోజు ఎక్కువగా తీసుకోవడం వలన, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోవడం వల్ల, బ్యాడ్ ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల, ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ పెరిగిపోవడం వలన, మైటోకాండ్రియల్ డ్యామేజ్ అవ్వడం వలన లివర్ డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బయోకెమికల్ చేంజెస్ జరిగి లివర్లో మార్పులు వస్తున్నాయి. దీర్ఘకాలికంగా హెల్దీ లివర్ అనేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్గా, అది NAFLగా, NASHగా కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత అది ఫైబ్రోసిస్కి, సిరోసిస్కి దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో హెపాటోసెల్యులర్ కార్సినోమా, లివర్ క్యాన్సర్ రావడానికి కూడా దారితీస్తుంది. ఇది మనం ఏమనుకుంటున్నాం అంటే లివర్ వరకే పరిమితం అవుతుందేమో అనుకుంటాం. లేదంటే లివర్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది వ్యాప్తి చేస్తుంది సమస్యని. సో ఇది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి వచ్చేటువంటి సమస్య. కానీ ఇప్పుడు ఎక్కువ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల వస్తుంది. దీనివల్ల హైపోథైరాయిడమ్ వస్తుంది, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి, టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, CKD కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, అలాగే కోలోరెక్టల్ క్యాన్సరు, హార్ట్ వాల్వ్ డ్యామేజు, స్లీప్ యాప్నియా, హెపాటిక్ క్యాన్సర్, ఆస్టియోపోరోసిస్, సార్కోపినియా లాంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.